ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నమాట. అందులోనూ శనివారం వ్రతం అయితే చేస్తున్నాం కదా! పూజా సామాగ్రి క్లీనింగ్ అని, ఇల్లు శుభ్రం చేసుకోవడాలు, అలాగే పిల్లలకి టిఫిన్ తినిపించుకోవడాలు, వాళ్ళకి స్నానాలని, అలాగే నేను వ్రతం చేసుకోవడం, అలాగే ఆఫ్టర్‌నూన్ ఇంకా పిల్లలకి భోజనం తినిపించడం, ఇవన్నీ చేసుకునే పాటికి అస్సలు ఖాళీ లేకుండా పోయిందన్నమాట. ఇక మా ఇంటి చిన్ని కృష్ణుల్ని ఇక ఆఫ్టర్‌నూన్ అయితే రెడీ చేశాను. ఈ చిన్ని కృష్ణుల్ని రెడీ చేయడానికి నాకైతే తలప్రాణం తోకకొచ్చింది. ఎందుకంటే ఒకళ్ళని రెడీ చేసినప్పుడు ఇంకొకళ్ళు అయితే పీకేసుకుంటూ ఉన్నారు. మా హర్ష బేబీతే అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక చెప్పక్కర్లేదన్నమాట. అన్ని కూడా పీకేసుకుంటూనే ఉన్నాడు. అన్ని కూడా గుచ్చుతూనే ఉన్నానన్నమాట. ఈ మేకింగ్ అంతా కూడా నేనే చేసేదాన్ని. ఒకప్పుడు కృష్ణుడి గెటప్ అయితే అస్సలు కొనేదాన్ని కాదు. నా దగ్గర ఉన్న జ్యువెలరీతో, అలాగే కొన్ని ప్యాచెస్ తో, అలాగే పూసలతో ఇలా రకరకాలుగా అయితే డిఫరెంట్ గా అయితే చేస్తూనే ఉండేదన్నమాట. మా హర్ష బేబీ పెట్టుకున్న కిరీటం అయితే నేనే చేశానన్నమాట. ఒకప్పుడు చాలా వరకు అయితే మిస్ అయిపోయినాయి. ఇంకా ఈ ఇద్దరు కృష్ణులు అయితే ఫొటోస్ అయితే అస్సలు దిగట్లేదు అన్నమాట. ఇంకా లాభం లేదులే అని స్టూడియోకి తీసుకెళ్లి ఇక ఫొటోస్ అయితే దింపాం అన్నమాట. ఎలాగో శనివారాల వ్రతం అలాగే జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యం కింద సమర్పించాను. ఇందుకు ఈ శనివారాల వ్రతం ఎన్నో వ్రతమో కమెంట్ లో నమో వెంకటేశాయ, ఓం నమో వాసుదేవాయ నమః.